ఆర్టీసీ అభివృద్ధి కోసం సర్కార్ కృషి చేస్తుందన్నారు మంత్రులు మహేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా బస్టాండ్ల ఆధునీకరణ పనులను మంత్రులు కరీంనగర్లో మొదలుపెట్టారు. జిల్లాలోని అన్ని బస్టాండ్లను బాగు చేసేటందుకు 10 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. నష్టాలలో ఉన్న సంస్థను కార్మికులే బతికిస్తున్నారని చెప్పారు. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానీయమన్నారు నేతలు. నష్టాలు వచ్చినప్పటికీ కూడా ప్రజలకు సేవలు అందించే ఆర్టీసీ సంస్థ ఈ తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా రోజు 90 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ప్రజలందరినీ కూడా క్షేమంగా ఆర్టీసీ సేవలు అందిస్తుంది. రోజుకు 10 కోట్లు వస్తే 11 కోట్లు ఖర్చున్నది. 1 కోటి నుంచి 1.5 కోటి నష్టాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు సేవలు అందిస్తుంది. ఇంకా 12 నుంచి 1100 గ్రామాలకు బస్సులు నడపవలసిన అవసరం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ 3 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున మరి 25,000 కోట్ల వరకు కూడా పంచాయతీ కానీ ఆర్ఎంఈ రోడ్లకు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం బస్టాలన్నీ కూడా కార్పొరేట్ లెవెల్లో అవసరమైతే పాత కాంట్రాక్టులను మార్చి, పాత కాంట్రాక్టుల విలువను మార్చి, విలువలు పెంచైనా కూడా ఆ పద్ధతుల్లో చేయాలి. 6 నెలల కాలంలో పూర్తి చేయాలని చెప్పి మా ఎండి గారిని నేను కోరుతా ఉన్నాం. ఆర్టీసీ పేదల బస్సు, ఆర్టీసీ అందరికీ అండగా ఉండే బస్సు కాబట్టి ఈ ఆర్టీసీని కాపాడుకునే కర్తవ్యం ప్రజల మీద ఉంది, కార్మికుల మీద ఉంది. దాన్ని కాపాడుకునే కర్తవ్యం తప్పకుండా మా గౌరవ శాసనసభ్యుల మీద కూడా ఉంది, మా శాసన మండలి సభ్యుల మీద ఉంది. కాబట్టి గతంలో గవర్నమెంట్ పరంగా డబ్బులు ఇవ్వడానికి చేతులు రాలేదు, కానీ ఇప్పుడు మాత్రం తప్పకుండా మేము ఆదుకుంటాం, దీన్ని కాపాడుకుంటాం.